Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చూస్తే ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత టీఎంసీ, ఇప్పుడు బీజేపీ. అయితే కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులు వచ్చాక కాంగ్రెస్ మొత్తం అంతరించిపోయింది. తర్వాత టీఎంసీ వచ్చాక కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరూ అంతరించిపోయారు ఆ రాష్ట్రంలో. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టీఎంసీ భవిష్యత్ ఏంటి? సర్వైవ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న ఒక మీటింగ్ పిలిపించారు, వాళ్ళ లెజిస్లేటర్ పార్టీ మీటింగ్. ఎంత వాళ్ళకి 80 సీట్లు అంతా వచ్చింది కదా, 30 మంది రాలేదు మీటింగ్కి. ఇద్దరో ముగ్గురు అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళొచ్చు. 30 మంది కనిపించట్లేదు. డెఫినెట్గా టీఎంసీ ఒకసారి సార్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ చైర్ ఉంటుంది చూడండి, దానికి పవర్ ఉంటుంది. మీరు ఆ చైర్ నుంచి కిందకి దిగారనుకోండి, మా మలయాళంలో అంటారు కుక్క కూడా తిరుగు చూడండి మిమ్మల్ని. చాలామంది ఉన్నారు మన దగ్గర ఎక్స్ ముఖ్యమంత్రులు, ఇక్కడ వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. ఉన్న ముఖ్యమంత్రి ఇంటి బయట 400 మంది ఉంటారు. ఏ రోజు ఆ ముఖ్యమంత్రి చైర్ నుంచి దిగుతాడో వాడిని ఎవరు పట్టించుకోండి. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పైసలతో వాళ్ళే చాయ్ తాగాలి. సో ఇది వాళ్ళది. సో టీఎంసీకి పవర్ ఉండేది ఏంటి, వాళ్ళ డబ్బులు సంపాదించిన దాంట్లో, కట్ మనీ అంటారు, చాలా ఫేమస్. మీరు కలకటాకి వెళ్ళి అడగండి ఎవరినైనా, కట్ మనీ. ప్రతి బిజినెస్ 10%, 15% టీఎంసీ లీడర్కి ఇవ్వాలి. మీరు హోటల్ నడిపిస్తున్నారా 15%, మీరు బస్సు నడిపిస్తున్నారా 15%, మీరు ఆటో నడిపిస్తున్నారా 10 నుంచి 15%, టీఎంసీ లీడర్ కేర్. మీరు బిల్డింగ్ కడుతున్నారా 15%. కట్ మనీ అనేది లేకుండా కలకటాలో నడవదు. ఇప్పుడు బీజేపీకి ఇయ్యక్కర్లే 15%. ఇప్పుడు అదే అన్నారు కదా, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఇచ్చాను స్టార్టింగ్లో మీకు, సంచులు తీసుకొచ్చిన డబ్బుల గురించి. బికాస్ డైరెక్ట్ అమిత్ షా కంట్రోల్ చేస్తున్నారు. ఒక్కడి పేరు కూడా వచ్చింది అనుకోండి, వాడి సీట్లు ఉండదు, రేపు తీసేస్తారు. సువేందు అధికారి, ఎందుకంటే 204 సీట్లు ఉన్నాయి, నువ్వు పోతే తీసి పక్కన పడేస్తారు. సువేందు అధికారి, అదర్వైజ్ దర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు టీఎంసీకి డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? సో మీరు ప్రజలకు ఏం చూపిస్తారు, మేము వచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం సువేందు ఛాలెంజ్ అది. ఎందుకంటే కొంతమంది టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఈవెన్ సువేందు ఇస్ ఫ్రమ్ టీఎంసీ ఒరిజినల్. సో అక్కడి నుంచి ఆ కల్చర్ ఇక్కడికి రాకూడదు. బీజేపీ తెలంగాణ గురించి కాంగ్రెసైజేషన్ ఆఫ్ బీజేపీ అని, స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. అందరికి స్టేజ్ మీద కూర్చోవాలి, ఎవడు స్టేజ్ కింద కూర్చోండి నేను లీడర్, నేను సీనియర్ లీడర్, ఆ యాటిట్యూడ్ రాకూడదు. యూ షుడ్ బీ అ కార్యకర్త. అది మర్చిపోకూడదు ఎప్పుడు. అది వెస్ట్ బెంగాల్లో చాలా బాగా పనిచేస్తాయి, ఎస్పెషల్లీ మహిళలు. ఈ ఎలక్షన్లో అన్నిటికంటే పెద్ద రోల్ ప్లే చేసిన మహిళలు ఓటర్స్. వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, వాళ్ళ మీద జరిగిన ఏం చెప్తారు, ఒక కుట్ర పని వీళ్ళు చేసిన టీఎంసీ వాళ్ళు ఫేక్ కేసు పెట్టారు వాళ్ళ మీద. ఇదంతా ఒకటేసారి కలిసి వచ్చి కొట్టింది మమతా బెనర్జీని. ఒక మహిళగా ఉండే మహిళలే ఆమెని గద్దె దింపారు. మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎలక్షన్స్ ముందు అది కూడా అంత అది అక్కడ లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉండే. పవన్ గారు లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉండే, గల్లీకి ఇష్యూస్ ఉండే అక్కడ. ఏం చెప్తే కేసేస్తారు, ఏం చెప్తే వాళ్ళు తీసుకు జైలు వేస్తారు. అంటే బెంగాల్ పాలిటిక్స్ని ఇప్పుడు ఢిల్లీ కంట్రోల్ చేస్తుందా ఇప్పుడు? ఎస్, ఇండైరెక్ట్లీ ఎస్. ఎందుకంటే మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోదీ గారు దానికోసం చెప్తుంటారు. 39,000 కోట్లు ఒకటేసారి అప్రూవ్ చేయాలంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు చూస్తారు మీరు సడన్లీ హైవే అనౌన్స్మెంట్స్, ఫ్లైఓవర్స్, ఇప్పుడు ఆ మెట్రోది స్పీడప్ చేస్తారు, ఇదన్నీ జరుగుతుంది. కల్కటా ఇండియాలో ఫస్ట్ మెట్రో అండి. కల్కటా ఎక్కడ ఉండిపోయింది, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఢిల్లీ 260 కిలోమీటర్ ఢిల్లీ. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ 65 to 70 కిలోమీటర్స్. ఎంత లేట్గా వచ్చింది. కల్కటా ఫస్ట్ మెట్రో ఉండే, ఎక్కడికో ఇట్ షుడ్ డెవలప్ లైక్ క్రేజీ. అంటే టీఎంసీలో చీలికి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ నడిమిట్లో డిఫరెన్స్ ఉందని చెప్తున్నా. అది మాయావతి వాళ్ళ నెవ్యూ నడిమిట్లో కూడా ఉండే అదే ప్రాబ్లం, మీకు గుర్తుంటుంది. ఆమె పార్టీ నుంచి అని తీసి బయటపడేశారు 2-3 సార్లు, మళ్ళీ తీసుకుంటారు. సేమ్ ప్రాబ్లం. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు ఇంగ్లీష్లో. అది మీ మీద ఒకసారి కేసులు మొదలైతే ఆ రోజు మీరు పారిపోతారు. మా ఆంటీ వద్దు, నాకు ఎవరు వద్దని చెప్పి వెళ్ళిపోతారు. సురేష్ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద ఆరోపణలు వస్తున్నాయి, కానీ మమతా బెనర్జీ చాలా సింపుల్గానే ఉంటారు. ఈ పొరపాట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలు, లేకపోతే వాళ్ళ నాయకులు, లేకపోతే వాళ్ళ ఈ అభిషేక్ బెనర్జీ వీళ్ళ వల్లే జరిగింది అని. అంటే రేపు ఏదైనా జరిగితే మమతా బెనర్జీ ఎస్కేప్ అవుతుందా ఈ ఓవరాల్ అన్నిటిలో? చాలా కేర్ఫుల్గా. ఈవెన్ మీరు ఇదే కేసు మీరు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లో కూడా కనిపిస్తుంది. ఈవెన్ మాయావతిలో కరప్షన్ అలిగేషన్స్ ఉండేవి. ఆమె ఎంత సంపాదించి అందరికీ తెలుసు. ఓకే, ఇదంతా చేశారు. కానీ ఏంటంటే చాలా మటుకు వాడి పేరు మీద, వీడు చేశాడు, నేను చేయలేదు, బినామీలు, అంత బినామీలు. ఇది అదే కూడా ఇక్కడ కూడా చేశారు, అంత బినామీలు. కరప్షనా? నాకు తెలియదు. కట్మనియా? నేను తీసుకోలేదే. కానీ బయటకు వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఇది బెనామీలు కూడా ఒక్కరోజు బయటపడతారు. అండ్ అమిత్ షా ఒకసారి డిసైడ్ చేస్తే దేవుడు కూడా ఆపలేడు. అమిత్ షా స్కెచ్ మామూలుగా ఉండదు.
ఎవ్వరు ఆపలేరు.